వెల్కమ్ టు MG9 న్యూస్. పవిత్ర ప్రసాదం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉంది చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను అపవిత్రం చేసి మత రాజకీయాలు చేస్తున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా టీడీపీ ప్రభుత్వం దేవుణ్ణి రాజకీయాల లబ్ధి కోసం వాడుతున్నారని, అందుకు ప్రాయశ్చిత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, కోసిగి మండల ఇన్ఛార్జ్ పి మురళీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండల ఎంపీపీ ఈరన్న ఆధ్వర్యంలో శ్రీ కోసిగయ్య స్వామి దేవాలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ అవ్వ దేవాలయం నందు చంద్రబాబు మాట్లాడిన మాటలు హేతుబద్ధమైనవని కావని అందుకుగాను ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత పేరు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి పవిత్రమైన లడ్డూపై రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని దేవాలయాలయందు ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించడం జరిగిందని, చంద్రబాబు మతి భ్రమించి రుజువులు చూపించకుండా టీటీడీ మాటలను వక్రీకరిస్తున్నారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాడిగేన్ నాగరాజు, బుల్లి నరసింహులు, ప్రతాప్, శివారెడ్డి, బసవ, అయ్యప్ప పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.